హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన రమా గారు నిజాంపేట నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మెడిటేషన్ మాస్టర్స్, ధ్యానం, కణాలతో హీలింగ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు కుంచపురమ్మ. నేను హైదరాబాద్ నిజాంపేటలో ఉంటాను. నేను 2010లో ధ్యానానికి వచ్చాను. మనందరి గురువైన పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, క్లాస్ నిర్వహిస్తున్న సరిత గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనం ఈరోజు కణాలతో హీలింగ్ మెడిటేషన్ మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కణాలతో ఎలా మెడిటేషన్ చేయాలి, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా హీల్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో వెళ్దాం. ఓకే, మనందరి గురువైన పితామహ సుభాష్ పత్రిజీ గారిని ఆహ్వానిస్తూ సార్ హృదయ చేతనంతో కలిపి ధ్యానం చేద్దాం. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంని ఆహ్వానిస్తూ అమ్మ హృదయ చేతనంతో కలిపి ధ్యానం చేద్దాం. అవతార్ బాబాని ఆహ్వానిస్తూ బుద్ధ భగవాన్ గారిని ఆహ్వానిస్తూ భగవాన్ రమణ మహర్షి గారిని ఆహ్వానిస్తూ సదానంద యోగి గురువు గారిని ఆహ్వానిస్తూ వీరందరూ హృదయ చేతనంతో కలిసి ధ్యానం చేద్దాం. హాస్టల్ మాస్టర్స్, యూనివర్స్ మాస్టర్స్, హీలింగ్ మాస్టర్స్, సర్జన్స్, మెడికల్ మాస్టర్స్, ఆర్కే ఏంజల్, ఆర్కే మైకేల్, లేడీ నాడా మాస్టర్స్ టీంతో పరంపర గురువులందరిని ఆహ్వానిస్తూ సప్తఋషులను ఆహ్వానిస్తూ వీరందరూ హృదయ చేతనంతో కలిపి ధ్యానం చేద్దాం. జస్ట్ రిలాక్స్, టోటల్ బాడీ రిలాక్స్, బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. మన తలపైన శ్రీచక్ర పిరమిడ్ ఉన్నట్టు, ఆ శ్రీచక్ర పిరమిడ్లో మనకున్న ప్రతి ఆరోగ్య సమస్య హీల్ చేస్తున్న క్రిస్టల్స్ ఉన్నట్టు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు హీల్ అవుతున్న క్రిస్టల్స్ ఉన్నట్టు, మనకున్న ప్రతి ఒక్క సమస్య హీల్ అవుతున్న క్రిస్టల్స్ ఉన్నట్టు ఊహించుకొని ధ్యానం చేద్దాం. జస్ట్ రిలాక్స్, టోటల్ బాడీ రిలాక్స్, బాడీలో ప్రతి కణం రిలాక్స్.
ప్రతి ఒక్కరూ మన శ్వాస అనే గురువును గమనిస్తూ శ్వాసతో మమేకమై ధ్యానం చేద్దాం. మన గురువు గారు, నీ శ్వాసే నీ గురువు, నీ గురువుతో నువ్వు కలిసి ఉండు, నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. మన జీవితం ఎంతో గొప్పగా, అద్భుతంగా, ఆనందమయంగా ఉండాలంటే మనం చేయవలసిన మొదటి పని ధ్యానం. ధ్యానం చేద్దాం ప్రశాంతమైన మనసుతో. ప్రశాంతమైన ఏకాగ్రతతో చక్కటి ధ్యానాన్ని ఎంతో ఇష్టంగా ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం సర్వభోగకారిణి. ధ్యానం సకల సంపద వర్షం. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదము. ధ్యానం ఒకటి ఉంటే చాలు, ప్రతి ఒక్కటి నీకు నేర్పిస్తుంది. అలాంటి ధ్యానాన్ని ఈరోజు అమావాస్య ధ్యానంలో ఎంతో అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని, చక్కటి ఆరోగ్యం పొందటం కోసం మనం కణాలతో హీలింగ్ మెడిటేషన్ చేద్దాం. ఏ కణం అయితే అనారోగ్యంగా ఉంటుందో, ఏ కణం అయితే ఇబ్బంది పడుతూ అక్కడ బ్లాక్గా ఏర్పడుతుందో, అప్పుడు మాత్రమే నీకు అనారోగ్యం వస్తుంది. అలాంటి అనారోగ్యాన్ని మీరు చేస్తున్న ధ్యానం వల్ల, మనం తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ వల్ల ఆ బ్లాక్ క్లియర్ చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని, అద్భుతమైన జీవితాన్ని పొందే అవకాశం ఇస్తున్న ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ధ్యానంలోకి వెళ్దాం. జస్ట్ రిలాక్స్, టోటల్ బాడీ రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. ప్రతి ఒక్కరూ నీ దేహంలో జరిగే కదలికల్ని గమనిస్తూ, కణం ఎలా ఫీల్ అవుతుందో, మనం ధ్యానంలో మీ బాడీలో ఎలాంటి స్పందన ఉందో ఎరుకతో గమనిస్తూ ధ్యానం చేయవలసిందిగా చక్కటి ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, ఎరుకతో ధ్యానించాలి. జస్ట్ రిలాక్స్, టోటల్ బాడీ రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. బ్రెయిన్ రిలాక్స్. బ్రెయిన్లో ఉన్న కన్నం రిలాక్స్.
బ్రెయిన్లో ఉన్న కణకణం రిలాక్స్. బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. హెడ్ రిలాక్స్. హెడ్ రిలాక్స్. హెడ్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం రిలాక్స్. హెడ్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం రిలాక్స్. హెడ్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. హెడ్లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. నెక్ రిలాక్స్. నెక్ రిలాక్స్. నెక్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం రిలాక్స్. నెక్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం రిలాక్స్. నెక్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. నెక్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. ఫేస్ రిలాక్స్. ఫేస్ రిలాక్స్. ఫేస్లో ఉన్న కణకణం రిలాక్స్. ఫింగర్స్ రిలాక్స్. ఫింగర్స్లో ఉన్న కణకణం రిలాక్స్. ఫింగర్స్లో ఉన్న కణకణం రిలాక్స్. Just relax. చెస్ట్లో ఉన్న కణకణం రిలాక్స్. చెస్ట్లో ఉన్న కణకణం రిలాక్స్. చెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. చెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. హార్ట్ రిలాక్స్.
హార్ట్లో ఉన్న కణకణం రిలాక్స్. హార్ట్లో ఉన్న కణకణం రిలాక్స్. హార్ట్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. హార్ట్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. స్టమక్ రిలాక్స్. స్టమక్ రిలాక్స్. స్టమక్లో ఉన్న ప్రతి ఒక్క కణం రిలాక్స్. స్టమక్లో ఉన్న ప్రతి ఒక్క కణం రిలాక్స్. స్టమక్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. స్టమక్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. బ్యాక్ బోన్ రిలాక్స్. బ్యాక్ బోన్ రిలాక్స్. బ్యాక్ బోన్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం రిలాక్స్. బ్యాక్ బోన్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం రిలాక్స్. బ్యాక్ బోన్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. బ్యాక్ బోన్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. వెస్ట్ రిలాక్స్. వెస్ట్ రిలాక్స్. వెస్ట్లో ఉన్న కన్నం రిలాక్స్. వెస్ట్లో ఉన్న కన్నం రిలాక్స్. వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క కన్నం బ్లాక్ క్లియర్. కిడ్నీస్ రిలాక్స్. కిడ్నీస్ రిలాక్స్. కిడ్నీస్లో ఉన్న కన్నం రిలాక్స్. కిడ్నీస్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. కిడ్నీస్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. హిప్ రిలాక్స్. హిప్లో ఉన్న కణకణం రిలాక్స్. హిప్లో ఉన్న కణకణం రిలాక్స్.
హిప్లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. హిప్లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. Thighs relax. Thighs లో ఉన్న ప్రతి ఒక్క కణం రిలాక్స్. థాయిస్ లో ఉన్న ప్రతి ఒక్క కణం రిలాక్స్. థాయిస్ లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. థాయిస్ లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. నీస్ రిలాక్స్. నీస్ లో ఉన్న కణం రిలాక్స్. నీస్ లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. నీస్ లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. లెగ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. లెగ్స్ లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. లెగ్స్ లో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. పాదం రిలాక్స్. పాదం రిలాక్స్. పాదంలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. పాదంలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. పాదంలో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. పాదంలో ఉన్న ప్రతి ఒక్క కణం బ్లాక్ క్లియర్. ఫింగర్స్ రిలాక్స్. ఫింగర్స్ రిలాక్స్. ఫింగర్స్ లో ఉన్న ప్రతి ఒక్క కణం రిలాక్స్. ఫింగర్స్ లో ఉన్న ప్రతి ఒక్క కణం రిలాక్స్. ఫింగర్స్ లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. ఫింగర్స్ లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్. జస్ట్ రిలాక్స్. టోటల్ బాడీ రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. నడినెత్తి నుంచి అరికాలు వరకు టోటల్ బాడీ రిలాక్స్. నడినెత్తి నుంచి అరికాలు వరకు టోటల్ బాడీ రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్.
బాడీలో ఉన్న టోటల్ ఆర్గాన్ రిలాక్స్. బాడీలో ఉన్న టోటల్ ఆర్గాన్ రిలాక్స్. బాడీలో ఉన్న టోటల్ స్ట్రెస్ రిలాక్స్. బాడీలో ఉన్న టోటల్ స్ట్రెస్ రిలాక్స్. బాడీలో ఉన్న టోటల్ పెయిన్ రిలాక్స్. బాడీలో ఉన్న టోటల్ పెయిన్ రిలాక్స్. బాడీలో ఉన్న కన్నం రిలాక్స్. బాడీలో ఉన్న కన్నం రిలాక్స్. బాడీలో ఉన్న టోటల్ బ్లాక్ క్లియర్. బాడీలో ఉన్న టోటల్ బ్లాక్ క్లియర్. జస్ట్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్. టోటల్ బాడీ రిలాక్స్. టోటల్ బాడీ రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. చక్కగా శ్వాస అనే గురువుని గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం. ప్రతి ఒక్కరు జీవితంలో ఎంతో గొప్పగా ఎదగాలి అనుకుంటారు. అలా ఎదగాలనుకున్నదైతే నిజం మీరు అనుకున్నట్టయితే ధ్యానం చేయండి. మీ జీవితం ఎంతో గొప్ప స్థాయిగా ఉండాలనుకుంటున్నారా?
ధ్యానం చేయండి. మీకు వచ్చిన కష్టాన్ని తట్టుకొని నిలబడాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీకు కష్టమే రాకూడదు అని అనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీ శత్రువుని మీరు గెలవాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీరు ఎంత గౌరవంగా ఉంటూ ఎంతో మర్యాదతో కూడిన జీవితం కావాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీరు చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీ ఇంట్లో ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి చాలా సులువైన మార్గాలు కావాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీరు వెళ్తున్న దారిలో ఏ కష్టం మీరు రాకూడదు అని అనుకుంటున్నారో ధ్యానం చేయండి. మీరు పొందిన జీవితాన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ధ్యానం చేయండి. మీరు తెచ్చుకున్న కర్మలని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీ చెడు కర్మల నుంచి విముక్తి పొంది మంచి జీవితాన్ని పొందాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మీ చక్కటి ఆరోగ్యానికి మూలం ఏదైనా ఉంది అంటే ధ్యానం మాత్రమే. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇవి ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటున్నారో అప్పుడు మీ జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాంటి ధ్యానాన్ని ఏ విధంగా అయితే చేస్తే ఇవన్నీ మీకు సక్సెస్ని చూపిస్తాయో అది దేహమే దేవాలయం అని అనుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకోగలుగుతారు. ధ్యానం చేసేటప్పుడు మన దేహం దేవాలయంగా మారుతుంది. ఈ దేవాలయంలో ఎలాంటి పనులు అయితే చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్కటి మీకు మంచి చేస్తాయి. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి కళ్ళు, మంచి చూపు, ఇలా ఏదైతే మనం చేస్తున్నామో అలాగే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దేవాలయం కూడా మీరు అలాంటి అలవాట్లతో మీరు ఉన్నట్టయితే మీరు చేస్తున్న ప్రతి పనికి సక్సెస్ని చూపిస్తుంది. దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో చేస్తున్న ధ్యానం మీకు ఎంతో గొప్ప భవిష్యత్తుని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఆ జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఇలాంటి జీవితం ఎంతో గొప్పగా ఆనందాన్ని నాకు ఇస్తుంది. అలాంటి జీవితం మీకు కావాలంటే ధ్యానం చేయండి. ధ్యానంలో మీరు మీ ఎదుగుదలని ఎంతో గొప్పగా ఊహించుకోండి. ఆ ఊహించుకున్న దానికన్నా 100 రెట్లు గొప్పగా మీ జీవితం ఉంటుందని, అలాంటి జీవితాన్ని నేను పొంది అలాంటి అనుభవాన్ని నేను పొంది ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ధ్యానమే జీవితం, జీవితమే ధ్యానం. ఈ జీవితంలో ముందుకెళ్ళాలంటే మొదటి మెట్టు ధ్యానం మాత్రమే. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ధ్యానం చేద్దాం, ఆనందంగా ఉందాం. ధ్యానం చేద్దాం, ఎంతో పేరు ప్రతిష్టలని సంపాదించుకోవడానికి ధ్యానం మాత్రమే మూలం. మనకొచ్చిన కష్టాలకి, మనకొచ్చిన సమస్యల పరిష్కారానికి ధ్యాన మార్గమే. ప్రతి ఒక్క జీవితానికి కష్టాల కడల నుంచి మంచి జీవితంలోకి ముందుకెళ్ళాలంటే ధ్యానం మాత్రమే. ధ్యానంలో ఉన్న శక్తి మనలో ఎంతో ఏకాగ్రతను, ఎంతో ఆత్మస్థైర్యాన్ని,
ఎంతో గొప్ప నమ్మకాన్ని పెంచుకునేది. భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి ధ్యానం మాత్రమే. ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్క మెట్టును సులువుగా ఎక్కుదాం. జస్ట్ రిలాక్స్. టోటల్ బాడీ రిలాక్స్. బాడీలో ఉన్న ప్రతి కణం రిలాక్స్. చివరి 2 నిమిషాలు. చివరి 1 నిమిషం. Last 30 seconds. Last 20 seconds. Last 10 seconds. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ 2 అరచేతులని మెల్లగా మీ ముందుకు తీసుకొస్తూ కనురెప్పలు మెల్లగా తెరుస్తూ మొదటగా మీ అరచేతులను చూసుకోండి. ఓకే. ఇంతటి గొప్ప ధ్యానాన్ని మనకు అందించిన పత్రి గురువు గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి, అవతార్ బాబాజీకి, బుద్ధ భగవాన్ గారికి, భగవాన్ రమణ మహర్షి గారికి, సదానంద యోగ గురు గారికి, పరంపర గురువులందరికీ, సప్త ఋషులందరికీ, ఈ ధ్యానాన్ని సహకరించిన హాస్టల్గా ఉన్న మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాస్ నిర్వహించిన సరిత మేడంకి కూడా, చక్కగా ధ్యానం చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రమా గారికి, శ్యామల గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ. మాస్టర్స్ థ్యాంక్ యూ.